అయోధ్యరామి గారు చూస్తున్నాం అసలు 5 సంవత్సరాలు ఇంత ఉద్యమం చేసినా సరే ప్రభుత్వాలు కదలట్లేదు అంటే మీ నుంచి స్పందన లేదా లేకపోతే వాళ్ళు స్పందించట్లేదా ఏం జరుగుతుందంటారు? మా నుంచి ప్రజల నుంచి స్పందన ఖచ్చితంగా ఉన్నది కాబట్టే దేశ చరిత్రలో ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ కాపాడడం కోసం సుమారు 5 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమం అనేది ఇక్కడ నడుస్తూ ఉంది. దీనికి రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు అంటూ దీన్ని కాపాడుకోవడం కోసం యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు మేధావుల నుంచి అనేక మంది ఎన్జిఓ ఆర్గనైజేషన్ల దగ్గర నుంచి ట్రేడ్ యూనియన్ల దగ్గర నుంచి స్వచ్ఛంద సంఘాల దగ్గర నుంచి పొలిటికల్ పార్టీస్ నుంచి అందరూ కూడా మద్దతు ఇచ్చి ఉన్నారు. కాబట్టే ఈ ఉద్యమం 5 సంవత్సరాల పాటు నడిచింది. మనందరి నెత్తి మీద ఉన్న పార్లమెంట్ 140 కోట్ల మంది ప్రజల నెత్తి మీద ఉన్న పార్లమెంట్లో అమ్మేస్తాం లేదా దీన్ని మూసేస్తాం అని చెప్పేసి డంకా బదాయించినటువంటి ఇదే గత ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో 11,440 కోట్ల రూపాయల ఫండ్స్ ఇవ్వాలని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మేము కూడా ఎలక్ట్రికల్ బిల్లుని కొన్నాళ్ళ పాటు వాయిదా వేస్తామని చెప్తా ఉన్నారు. ఇది మా గొప్పతనం కాదు, ప్రజల గొప్పతనం. ప్రజా ఉద్యమం ఇది వచ్చింది కాబట్టి ప్రజలు దీంతో మమేకమయ్యారు కాబట్టి ప్రజలు ఇది మా ప్లాంట్ అనుకున్నారు కాబట్టి 1960s విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు అంటూ 32 మంది ప్రాణాలు బలిదానం అయిపోయినాయి. 16,500 మంది భూములు ఇచ్చి నిర్వాసితులు అయిపోయారు. 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు, 7 ఎంపీలు రాజీనామాలు చేశారు. ఇంత ఉవ్వెత్తున ఉద్యమం జరిగిన హిస్టారికల్ ఈవెంట్ కాబట్టి ప్రజలు దీంట్లో మమేకమయ్యారు కాబట్టి పార్లమెంట్ కూడా పద్ధతి మార్చుకుని దీన్ని మేము కొనసాగిస్తామని చెప్తూ ముందుకు వచ్చారు. అయినప్పటికీ కూడా ఈ సమస్య ఎక్కడితో పరిష్కారం కాలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కావాలి. ఆ సొంత గనులు ప్రభుత్వం దగ్గర 100 ఏళ్ల సరిపడా ఉన్నప్పటికీ కూడా ఎందుకు గనులు ఇవ్వడం లేదు? భారత ప్రభుత్వ యాజమాన్య ఆధ్వర్యంలో నడుస్తున్న సెయిల్లో కలపమని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడుగుతూ ఉంటే మీకు బాధ ఏంది? మేమైనా పాకిస్తాన్లో ఇంకో ఇండస్ట్రీతో కలపమన్నావా? అమెరికాలో ఇంకో పరిశ్రమతో కలపమన్నావా? భారత ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెయిల్లో కలపమని అడిగాం. దాన్ని కలపడం కోసం వెనకపోతూ ఉన్నారే. కాబట్టి సెయిల్లో కలపాలి, సొంత గనులు కేటాయించాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులందరూ కూడా బయటకు పంపిస్తా ఉన్నారు. 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులు ఉడబెరికారు. ఇవాళ ఉద్యోగులు లేక లోపల సఫిషియెంట్ మ్యాన్ పవర్ లేక ఉత్పత్తి రావడం లేదని చెప్పి మీరే ఒప్పుకుంటూ ఉన్నారు. నాణ్యమైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఉద్యోగులను బయటకు తోసేశారు. 1650 మంది ఉద్యోగుల్ని విఆర్ఎస్ పేరుతో బయటకు పంపించారు. వేలాది మంది ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉన్నారు. రాష్ట్రంలో చదువుకొని ఐటీఐలు పాలిటెక్నిక్ ఇంజనీర్ చదువుకుని ఉద్యోగాలు లేక యువత రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వారికి ఎందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు? ఈ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి, ఈ ప్రభుత్వం చెప్తా ఉంది ఉద్యోగాలు జీతాల వల్ల నష్టాలు వచ్చాయని చెప్తా ఉన్నారు. మరి ఉద్యోగాలను తీశారు కదా, లాభాలు రావాలి కదా. లాభాలు ఎందుకు రావడం లేదు? లాభాలు రావడం కారణం మీ విధానాలు, మీ పద్ధతి మార్చుకోవాలి. భారతదేశ అవసరాలకి 2030 నాటికి 300 మిలియన్ టన్నులు కావాలని మీరే చెప్తా ఉన్నారు. కానీ భారతదేశం మొత్తం ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత 150 మిలియన్ టన్నులు మాత్రం ఉత్పత్తి చేస్తూ ఉంది. ఇంకో 150 మిలియన్ టన్నులు 3 ఏళ్ళు వెళ్ళిపోగలరా మీరు? వెళ్ళలేరు. ఎందుకు అమ్ముతూ ఉంటారు స్టీల్ ప్లాంట్ని? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ లేని ప్రఖ్యాతి కొన్ని గుణాలు ఉన్నాయి. దానిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 20,000 ఎకరాల భూ బ్యాంక్ అనేది ఉంది. ఇది విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నది. ఇది మొదటిదైతే. రెండోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్తో కనెక్ట్ అయి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేషనల్ హైవేతో కనెక్ట్ అయి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోర్ట్తో కనెక్ట్ అయి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్తో కనెక్ట్ అయి ఉంది. ఇన్ని ప్రత్యేకతలో స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఎక్కడ లేదు. కాబట్టి దీన్ని గమనించాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. కాబట్టి దీన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. భారతదేశంలో అనేక స్టీల్ ప్లాంట్ ఉన్నాయి. ఏ స్టీల్ ప్లాంట్ అమ్ముతానికి ముందుకు రాలేదు. వచ్చిన స్టీల్ ప్లాంట్ కూడా అమ్మమని చెప్పేసి వెనక తీసుకున్నారు. కానీ ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం ఇంకా అమ్ముతామని చెప్పేసి నిర్ణయాన్ని వెనక తీసుకోవడం కారణం ఏంటి? ఏదైతే దీపం నిర్ణయం చేసిందో, కేబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం చేసిందో ఆ నిర్ణయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% నిర్ణయం ఈ రోజుకి కత్తిలో వేలాడుతూ ఉంది. మేము అమ్మట్లని చెప్పాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఈ సమస్యలను పక్కన పెట్టేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు గతంలో ప్రభుత్వం. కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తులు 3.5 లక్షల కోట్లు. ఇది ప్రజల ఆస్తులు. దీన్ని కబలించేదానికోసం మీరు వస్తే మేము ఊరుకుంటామని చెప్పి అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు 5,000 కోట్ల పెట్టుబడి పెడితే 1,00,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి ఇచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దీనికే మీరు అమ్ముతారని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో యూరియా కొరతని తీర్చలేకపోతా ఉన్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పుష్కలా ప్లాంట్ పేరుతో అమ్మోనియాను ఉత్పత్తి చేసి రైతులకు సరసమైన ధరలకు ఇస్తా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీల్ మాత్రం ఉత్పత్తి కావడం లేదు, అమోనియా కూడా ఉత్పత్తి అవుతా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ మాత్రం ఉత్పత్తి కావడం లేదు, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతా ఉంది. కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ లేక ప్రజలు విలవిలాడి చనిపోతూ ఉంటే
మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి స్టీల్ ఉత్పత్తిని ఆపుకుని మెడికల్ ఆక్సిజన్ తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి పక్క రాష్ట్రాలకి చివరికి మహారాష్ట్రకి మెడికల్ ఆక్సిజన్ ట్రైన్నే పంపించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇన్ని ఘనతలు ఉన్నటువంటి ఇన్ని చరిత్ర కలిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎందుకు అమ్మాలనుకుంటా ఉన్నారు? కాబట్టి ఈ భూమిని కొట్టేయాలనుకుంటా ఉన్నారా? కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్వీకుల త్యాగాలతో పోరాటాలతో వచ్చిన కర్మాగారం ఇది. 5 ఏళ్లే కాదు, మరి 5 ఏళ్ళ సరే కొట్లాడడం కోసం సిద్ధంగా ఉన్నాం. ఈ ప్లాంట్ ప్రభుత్వంలో కొనసాగాల్సిందే, యువతకు ఉద్యోగాలు రావాల్సిందే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి స్టీల్ ప్లాంట్ జాయింట్ కంపెనీలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాబట్టి ఈరోజు స్టీల్ మార్కెట్లో బేస్ ప్రైస్ 43,000 రూపాయలు దొరుకుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొన్ని కనుమరుగైతే స్టీల్ ప్రతి ఒక్కరు కూడా ₹1,00,000 కొనుక్కోవాలి. అలాంటి పరిస్థితి తీసుకురాబోతా ఉన్నారు మీరు. కాబట్టి దీని పాలకులు చేసేటువంటి లాభాలే, దీని డబ్బులు ఇవ్వడమే కాదు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా నడుం బిగించి పార్లమెంట్లో దీన్ని పట్టుకుని రేపు శీతాకాల సమావేశాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయిస్తూ దీని ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూ సేల్లో కలపాలని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తూ మా ఉద్యమం కొనసాగుతా ఉంది. ఇక నిజం ఇదే మా యజం అంటూ ప్రైమ్ మినిస్టర్ న్యూస్ వారు గ్రౌండ్లోకి వచ్చి స్టీల్ ప్లాంట్లో ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఉద్యోగులతోనూ దాని తాలూకా ప్రజానీకంతోనూ మమేకమై మీరు ఈ కార్యక్రమం చేస్తూ రాష్ట్ర ప్రజలను చైతన్యం ఎలా అయితే చేస్తూ ఉన్నారో మేము అట్లా చైతన్యం చేస్తూ ఉన్నాం. ఈ ప్రైమ్ మినిస్టర్ న్యూస్ ద్వారా మీరు ఒక సమస్యను లేవనెత్తి 1 గంట పాటు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఉత్తేజన చేసేదానికోసం, వాస్తవ విషయాలు తెలుసుకునే మీరు చేసే కార్యక్రమం ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యం చేస్తుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు పార్లమెంట్లో ఒకటి మాట్లాడిన, అసెంబ్లీలో ఒకటి మాట్లాడిన, బయట ఒకటి మాట్లాడిన ప్రజలు క్షేమించడం. ఇది స్టీల్ ప్లాంట్ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. మనం ఇందాక అనుకున్నట్టుగా అనేక బహుళార్థక ప్రయోజనాలను విశాఖ ఉక్కు, కామధేను లాంటి విశాఖ ఉక్కు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5,000 కోట్ల పెట్టుబడి పెడితే 55,000 కోట్ల రూపాయల పన్నులు కట్టింది. ఆ పన్నులంతా కూడా ప్రజలకే పోయినాయి, ప్రజా సంక్షేమం కోసం పోయినాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన లాభాల నుంచి CSR నిధులతో ఈ రాష్ట్రంలో అనేక చోట్ల గిరిజన ప్రాంతాల్లో నీరు లేని చోట నీరు, వైద్యం లేని చోట వైద్యం, బ్లడ్ లేని చోట బ్లడ్ ఇప్పించేదాని కోసం రెడ్ క్రాస్తో కలిపి అనేక కార్యక్రమాలు చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ప్రజల కోసం పనిచేస్తుంది. దీనిలో వచ్చే ప్రతి రూపాయి ప్రజలదే, ప్రతి లాభం ప్రజలదే, ప్రతి హక్కు ప్రజలదే, కాబట్టి ప్రతి వస్తువు ప్రజలదే. ప్రజల సొత్తుని ఈ కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం పాలకులు తప్పులు అడుగులు వేస్తే మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ఈ మీడియా రూపంలో ప్రజలందరూ మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆలోచన చేయండి. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సిన రా మెటీరియల్ అందజేయండి, మాకు కావాల్సిన రైల్వే రేకులు ఇవ్వండి, మాకు కావాల్సిన గనులు కేటాయించండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి 10 కోట్లు ఇంటూ 365 రోజులు 3,650 కోట్ల రూపాయలు నగదు లాభాలు సంపాదించి మెట్ల ముందు పెడతాం. మీరు లెక్క పెట్టగలరా పార్లమెంట్ సభ్యులని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిజమైన వాస్తవ సమస్యల్ని పరిష్కారం చేయండి. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. ఇది ఒక 10 ఇంజనీరింగ్ కాలేజీల కంటే, 10 NITల కంటే, 10 IITల కంటే కూడా ఎక్కువ మంది యువకులు తయారు చేస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ ఇచ్చి. కాలేజీల్లో 4 గోడల మధ్య చదువు చెప్పడం కాదు, కొన్ని వేల మందికి ఈ రోజు ట్రైనింగ్ ఇస్తా ఉంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకుపోతా ఉంది. కాబట్టి కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త పరిశ్రమలు వస్తాయి, కొత్త యువత అని చెప్పేసి రేపు పొద్దున CA సమావేశంలో చెప్పబోతా ఉన్నారు. నక్కబెల్లో స్టీల్ ప్లాంట్ పెడతా ఉన్నారు. స్టీల్ ప్లాంట్కి 2,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ పెడతారట. మనం ఉన్న ఈ జాగా 20,000 ఎకరాలు, దీంట్లో 1/10 లేనటువంటి 2,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి స్టీల్ ప్లాంట్కి వచ్చేటువంటి రా మెటీరియల్ని వెళ్ళగొడతారా? రోడ్డు మళ్ళిస్తారా? స్టీల్ ప్లాంట్కి వచ్చే నీరు మళ్లించడం కోసం ఈరోజు పేపర్లో మనం చూసాం. రేపు 14వ తారీఖు మీరు శంకుస్థాపన చేసి రేపు రోడ్డు మళ్లించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చే నీరు అడ్డం కొట్టేసే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి, అట్లా చేస్తే పాలకులు కానీ ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు కానీ చూస్తూ ప్రజలు ఊరుకోరని చెప్పేసి హెచ్చరిక చేస్తాం. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.